అపారమైనటువంటి అనుభవంతో అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో తెలుగు సినీ ప్రపంచాన్ని పరిపాలించిన మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారి జీవిత సాఫల్య పురస్కారాన్ని నా చేతుల మీదుగా అమితాబ్ బచ్చన్కు అందించడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవం చెప్పాలంటే ఇది చారిత్రక సత్యం. ప్రప్రథమంగా హైదరాబాదులో నివాసం ఏర్పరచుకున్న మేటి మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ రోజుకి ఎవరూ లేరు. మెడ్రాస్ వెళ్ళి షూటింగ్ చేసి వచ్చేవాళ్ళు, కానీ నివాసం మట్టుకు హైదరాబాద్లోనే ఉండేవారు. సినిమా రంగాన్ని హైదరాబాద్ రప్పించడంలో అగ్రగణ్యులు. వారిదే చారిత్రకమైనటువంటి పాత్ర అని చెప్పడంలో మనకు సందేహం లేదు. సంతోషం. చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు వచ్చింది, బాగా స్థిరపడింది, మంచి పద్ధతులు ఇప్పుడు పురోగమిస్తూ ఉన్నది. చాలా బాగా సెటిల్ అయిందనడానికి ఇప్పుడే అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడుతూ నేను తెలుసుకున్నాను. ముంబైలో ప్రొడక్షన్ అయ్యే సినిమాల కంటే కూడా మీ హైదరాబాద్లో ఉత్పత్తి ప్రొడక్ట్ అయ్యే సినిమాలు చాలా ఎక్కువ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. త్వరలోనే సినీ ప్రముఖులందరితోని ఒక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ ఇంతకు 100 రెట్లు విస్తరించాలి, ఇంతకు 100 రెట్లు ముందుకు పోవాలి. దాని సుస్థిరత్వం కోసం ఒక అద్భుతమైనటువంటి సినిమా ఇండస్ట్రీకి ఆలవాలంగా ఉండడం కోసం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనో, ప్రభుత్వ పరంగా మీకు ఏ సహాయాలు కావాలనో, ఎటువంటి రాయితీలు కావాలనో వాటన్నిటినీ కూడా కొంతమేరకు మేము ఆలోచిస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ పిలిచి సమగ్రంగా దాన్ని చర్చించి ఆ విషయాలు మీతో షేర్ చేసుకొని మీరు చెప్పే అభిప్రాయాలు కూడా తీసుకొని మంచి పద్ధతుల్లో చిత్ర పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత మంచి అకేషన్లోకి నన్ను పిలిపించి నా చేతుల మీదుగా ఈరోజు అమితాబ్ బచ్చన్ గారికి అవార్డు ఇప్పించినందుకు నేను మా నాగార్జునకి, మా వెంకట్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.